1. ఎల్.కే. అద్వానీకి భారతరత్న ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. భారత రాజకీయాల్లో అత్యంత ప్రముఖులలో ఒకరైన ఎల్.కే. అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక గౌరవం అనేక దశాబ్దాలుగా భారత రాజకీయాలకు మరియు సమాజానికి అద్వానీ యొక్క చెరగని కృషికి నిదర్శనం. దేశానికి తన జీవితాన్ని అంకితం చేసిన రాజనీతిజ్ఞుడిగా ఎల్.కే. అద్వానీ వారసత్వానికి భారతరత్న తగిన గుర్తింపు. ఆయన నాయకత్వం బీజేపీని రూపుదిద్దడమే కాకుండా భారత రాజకీయాలు మరియు పాలనపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. భారతదేశంలో రాజకీయ మరియు సామాజిక మార్పుకు ఉత్ప్రేరకంగా ఆయన చేసిన అపారమైన కృషిని మరియు పాత్రను ఈ అవార్డు జరుపుకుంటుంది. నవంబరు 8, 1927న కరాచీలో జన్మించిన ఎల్.కే. అద్వానీ రాజకీయ ప్రయాణం భారత రాజకీయ రంగంపై దృఢత్వం, నాయకత్వం మరియు ప్రగాఢమైన ప్రభావంతో సాగింది. భారతీయ జనతా పార్టీ బీజేపీ యొక్క కీలక వాస్తుశిల్పి అయిన అద్వానీ పార్టీ సిద్ధాంతాన్ని రూపొందించడంలో మరియు జాతీయ ప్రాముఖ్యతను పొందడంలో కీలక పాత్ర పోషించారు. ఎల్.కే. అద్వానీ రాజకీయ మార్పుల రూపశిల్పి. అద్వానీ రాజకీయ జీవితం అతని దార్శనిక నాయకత్వం మరియు వ్యూహాత్మక చతురతతో గుర్తించబడింది. 1990లో అతని రథయాత్ర భారత రాజకీయాల్లో ఒక మలుపు. జాతీయ ప్రసంగాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది మరియు ప్రధాన రాజకీయ శక్తిగా బీజేపీ ఎదుగుదలకు దోహదపడింది. అనుభవజ్ఞుడైన పార్లమెంటేరియన్గా మరియు ప్రభుత్వ అధికారిగా అద్వానీ భారత ఉప ప్రధానమంత్రితో సహా అనేక కీలక పదవులను నిర్వహించారు. ఎల్.కే. అద్వానీ రచనలు మరియు వివాదాలు. రాజకీయాల్లో అద్వానీ పదవీకాలం వివాదాలు లేకుండా లేదు. అయినప్పటికీ జాతీయ భద్రత, పాలన మరియు ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన కృషి గణనీయమైనది. మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించడంలో అతని పాత్ర మరియు జాతీయ భద్రతపై అతని కఠినమైన వైఖరి ప్రత్యేకంగా చెప్పుకోదగినవి. అద్వానీ రాజకీయ ప్రయాణం ఆయన సూత్రాల పట్ల ఆయనకున్న నిబద్ధత మరియు భారతదేశ అభివృద్ధి పట్ల ఆయనకున్న అచంచలమైన అంకితభావానికి ప్రతిబింబం. 2. గ్రామీ అవార్డ్స్ 2024. గ్రామీ అవార్డ్స్ 2024 విజేతల పూర్తి జాబితాను తనిఖీ చేయండి. 66వ వార్షిక గ్రామీ అవార్డులు సంగీత పరిశ్రమలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తూ అక్టోబర్ 1, 2022 నుండి సెప్టెంబర్ 30, 2023 వరకు సంవత్సరంలో అత్యంత అద్భుతమైన రికార్డింగ్లు, కంపోజిషన్లు మరియు కళాకారులను జరుపుకున్నారు. ది రికార్డింగ్ అకాడమీ యొక్క గౌరవనీయమైన సభ్యులచే నిశితంగా ఎన్నుకోబడిన ఈ ప్రతిష్ఠాత్మక వేడుక ఫిబ్రవరి 4, 2024న జరిగింది. 21వ సంవత్సరం లాస్ ఏంజిల్స్లోని ఐకానిక్ crypto.com అరేనాకు తిరిగి రావడంతో ఈవెంట్ కాబస్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. పారామౌంట్లో స్ట్రీమింగ్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ ప్రేక్షకులు ఈ వేడుకల్లో పాలుపంచుకునేలా చూస్తారు. వరుసగా 4వసారి హోస్టింగ్ చేస్తూ ట్రెవర్ నోహ్ తన ఆకర్షణీయమైన ఉనికిని మరియు పదునైన తెలివిని వేదికపైకి తీసుకువచ్చాడు. విజేతలు మరియు ప్రపంచవ్యాప్త వీక్షకులకు రాత్రిని మరచిపోలేనిదిగా చేశాడు. ఈ సంవత్సరం వేడుక సంగీత పరిశ్రమలోని అద్భుతమైన ప్రతిభను మరియు విజయాలను హైలైట్ చేయడమే కాకుండా సంగీతం యొక్క సార్వత్రిక భాషని దాని వైవిధ్యం మరియు వైభవంతో జరుపుకునే సంప్రదాయాన్ని కూడా కొనసాగించింది. గ్రామీ అవార్డ్స్ 2024 విజేతల పూర్తి జాబితాను తనిఖీ చేయండి. గ్రామీ అవార్డు గ్రహీతల జాబితా 2024 ఇక్కడ ఉంది.
విజేతల జాబితా సంవత్సరాలుగా సంగీత ప్రకృతి దృశ్యాన్ని నిర్వచించిన విస్తృత శ్రేణి అభిరుచులు మరియు శబ్దాలకు నిదర్శనం. వర్గం విజేత 1 సాంగ్ ఆఫ్ ది ఇయర్ బిల్లీ ఎలిష్. నేను దేనికోసం తయారు చేశాను? బార్బీ నుండి. 2 ఉత్తమ పాప్ వోకల్ ఆల్బమ్ టేలర్ స్విఫ్ట్ మిడ్ నైట్స్. 3 ఉత్తమ ఆర్ మరియు బి పాట SZA స్నూజ్. 4 బెస్ట్ కంట్రీ ఆల్బమ్ లైనీ విల్సన్ బెల్ బాటమ్ కంట్రీ. 5 బెస్ట్ మ్యూసికా అర్బానా ఆల్బమ్ కరోల్ జీ మనానా సెరా బోనిటో. 6 ఉత్తమ పాప్ సోలో ప్రదర్శన మిలే సైరస్ ఫ్లవర్స్. 7 ఉత్తమ ప్రగతిశీల ఆర్ మరియు బి ఆల్బమ్ SZA SOS. 8 ఉత్తమ ఆర్ మరియు బి పనితీరు కోకో జోన్స్ ICU. 9 ఉత్తమ జానపద ఆల్బమ్ జోనీ మిచెల్ న్యూపోర్ట్లో జోనీ మిచెల్ లైవ్. 10 ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్ నాన్ క్లాసికల్ జాక్ ఆంటోనోఫ్. 11 సంవత్సరపు పాటల రచయిత నాన్ క్లాసికల్ హెరాన్ థామస్. 12 బెస్ట్ పాప్ డ్యూయో గ్రూప్ పెర్ఫార్మెన్స్ SZA ఫోర్ బ్రిడ్జర్స్ గోస్ట్ ఇన్ ది మెషిన్. 13 బెస్ట్ డ్యాన్స్ ఎలక్ట్రానిక్ రికార్డింగ్ స్క్రిల్లెక్స్ ఫ్రెడ్ ఎగైన్ మరియు ఫ్లోడాన్ రంబుల్. 14 ఉత్తమ పాప్ డ్యాన్స్ రికార్డింగ్ కైలీ మినోగ్ పదం పదం. 15 బెస్ట్ డ్యాన్స్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఆల్బమ్ ఫ్రెడ్ మళ్ళీ యాక్చువల్ లైఫ్ 3 జనవరి 1 సెప్టెంబర్ 9 2022. 16 ఉత్తమ సాంప్రదాయ ఆర్ మరియు బి ప్రదర్శన సుసాన్ కరోల్తో PJ మోర్టన్ గుడ్ మార్నింగ్. 17 ఉత్తమ ఆర్ మరియు బి ఆల్బమ్ విక్టోరియా మోనెట్ జాగ్రువార్ 2. 18 ఉత్తమ ర్యాప్ ప్రదర్శన కిల్లర్ మైక్ ఆండ్రే 3000. ఫ్యూచర్ మరియు ఎరిన్ అలెన్ కేన్ శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు. 19 బెస్ట్ మెలోడిక్ ర్యాప్ పెర్ఫార్మెన్స్ లిల్ డర్క్ జే కోల్ ఆల్ మై లైఫ్ ఫీచర్. 20 బెస్ట్ ర్యాప్ సాంగ్ కిల్లర్ మైక్ ఆండ్రే 3000. ఫ్యూచర్ మరియు ఎరిన్ అలెన్ కేన్ శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు. 21 ఉత్తమ రాప్ ఆల్బమ్ కిల్లర్ మైక్ మైఖేల్. 22 బెస్ట్ కంట్రీ సోలో పెర్ఫార్మెన్స్ క్రిస్ స్టాపుల్టన్ వైట్ హార్స్. 23 బెస్ట్ కంట్రీ సాంగ్ క్రిస్ స్టాపుల్టన్ వైట్ హార్స్. 24 విజువల్ మీడియా కోసం వ్రాసిన ఉత్తమ పాట బిల్లీ ఎలిష్. నేను దేనికోసం రూపొందించాను? బార్బీ నుండి. 25 ఉత్తమ కామెడీ ఆల్బమ్ డేవ్ చాపెల్ పేరులో ఏముంది? ఇరవై 26 బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ భారతీయ సంగీతకారులు శంకర్ మహదేవన్ మరియు జాకీర్ హుస్సేన్ ఫ్యూజన్ బ్యాండ్ శక్తి. 27 ఉత్తమ ఆఫ్రికన్ సంగీత ప్రదర్శన టైలా వాటర్. 28 బెస్ట్ మ్యూజికల్ థియేటర్ ఆల్బమ్ కొన్ని లైక్ ఇట్ హాట్. 29 బెస్ట్ ఆల్టర్నేటివ్ మ్యూజిక్ ఆల్బమ్ బోయ్జెనియస్ ది రికార్డ్. 30 ఉత్తమ ప్రత్యామ్నాయ సంగీత ప్రదర్శన పారామోర్ అందుకే. 31 ఉత్తమ రాక్ ఆల్బమ్ పారామోర్ ఇది ఎందుకు. 32 బెస్ట్ రాక్ సాంగ్ బోయ్జెనియస్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్. 33
బెస్ట్ మెటల్ పెర్ఫార్మెన్స్ మెటాలికా 72 సీజన్స్ 34. బెస్ట్ రాక్ పెర్ఫార్మెన్స్ బోయ్జనియస్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ 35. బెస్ట్ కంట్రీ డ్యూయో గ్రూప్ పెర్ఫార్మెన్స్ కేసీ ముస్గ్రేవ్స్ నటించిన జాక్ బ్రయాన్ ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్. 3. భారతదేశంలో బ్యాంకింగ్ యొక్క ట్రెండ్ మరియు పురోగతిపై ఆర్బీఐ యొక్క విశ్లేషణ నివేదిక 2022 నుండి 23. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 36(2) కి అనుగుణంగా భారతీయ బ్యాంకింగ్ రంగం యొక్క వార్షిక పనితీరు నివేదిక, రంగం యొక్క విజయాలు మరియు సవాళ్ల యొక్క సమగ్ర విశ్లేషణను అందిస్తుంది. ఇది సహకార బ్యాంకులు మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలను (EBCలు) కలిగి ఉంటుంది. ఇది దేశ ఆర్థిక ఫ్రేమ్వర్క్కు వారి సహకారంపై అంతర్దృష్టులను అందిస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క స్థిరత్వం మరియు బలం, అధిక మూలధన నిష్పత్తులు, మెరుగైన ఆస్తుల నాణ్యత మరియు గణనీయమైన ఆదాయాల వృద్ధితో కూడిన భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ మరియు EBCల పటిష్టతను నివేదిక హైలైట్ చేస్తుంది. ఈ దృఢమైన పునాది 2 అంకెలలో క్రెడిట్ విస్తరణను ప్రారంభించింది, తద్వారా దేశీయ ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది. ఏది ఏమైనప్పటికీ, మెరుగైన పాలన, రిస్క్ మేనేజ్మెంట్ మరియు పురోగతిని కొనసాగించడానికి అదనపు ఆర్థిక బఫర్ల సృష్టి యొక్క ఆవశ్యకతను నివేదిక నొక్కి చెప్పింది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ASCBలు) గణనీయమైన వృద్ధిని సాధించాయి. 2022 నుండి 23 ఆర్థిక సంవత్సరంలో వాటి సంయుక్త బ్యాలెన్స్ షీట్లు 12.2% విస్తరించాయి, ఇది 9 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ వృద్ధికి ప్రధానంగా రిటైల్ మరియు సేవల రంగాలలో క్రెడిట్ విస్తరణ కారణమని చెప్పవచ్చు. అదనంగా, ASCBలు తమ మూలధన బఫర్లు మరియు ఆస్తి నాణ్యతను బలోపేతం చేశాయి. మార్చి 2023 నాటికి స్థూల నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (GNPA) నిష్పత్తి 10 ఏళ్ల కనిష్ట స్థాయి 3.9%కి చేరుకుంది మరియు సెప్టెంబరు 2023 నాటికి 3.2%కి పడిపోయింది. విశేషమేమిటంటే, ఏ బ్యాంకు కూడా లేదు. మార్చి 2023 నాటికి ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (PCA) ఫ్రేమ్వర్క్ కింద బ్యాంకింగ్ రంగం మెరుగైన ఆరోగ్యాన్ని సూచిస్తుంది. క్యాపిటల్ అడిక్వసీ నిష్పత్తులు క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో (CRAR) వివిధ బ్యాంక్ రకాల్లో విభిన్న ట్రెండ్లను చూసింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు (ABSBలు) CRARలో 2022లో 14.6% నుండి 2023లో 15.5%కి పెరిగినట్లు నివేదించాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులు (PWలు) CRARలో 18.8% నుండి 18.6%కి స్వల్ప తగ్గుదలని చవిచూశాయి. విదేశీ బ్యాంకులు (BLU) 19.8% వద్ద స్థిరమైన CRARను కొనసాగించాయి. ఈ గణాంకాలు సంభావ్య నష్టాలను గ్రహించడానికి అవసరమైన మూలధన సమృద్ధిని నిర్వహించడానికి లేదా మెరుగుపరచడానికి బ్యాంకింగ్ రంగం యొక్క ప్రయత్నాలను ప్రతిబింబిస్తాయి. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (EPAలు) నివేదిక EPAల యొక్క వివరణాత్మక విశ్లేషణను అందిస్తుంది, ఆస్తి నాణ్యతలో మొత్తం మెరుగుదలను చూపుతుంది. చాలా బ్యాంక్ గ్రూపులకు స్థూల అడ్వాన్సుల స్థూల NPA శాతం తగ్గింది, ఇది చెడ్డ రుణాల సమర్థవంతమైన నిర్వహణను సూచిస్తుంది. ఉదాహరణకు ప్రభుత్వ రంగ బ్యాంకులు (ABSBలు) స్థూల NPA శాతం 7.3% నుండి 5%కి తగ్గాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (EBCలు) NBFCలు 2022 నుండి 23లో 14.8% వృద్ధితో
ఆస్తుల నాణ్యతలో గణనీయమైన వృద్ధిని మరియు మెరుగుదలని చూపించాయి. ఈ రంగం గణనీయమైన క్రెడిట్ విస్తరణను చూసింది, ముఖ్యంగా అసురక్షిత రుణాలు, మైక్రో ఫైనాన్స్ మరియు ఎంఎస్ఎంఈ రుణాలలో. ఎబ్క్లా స్థూల నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (జీఎన్పీఏ) నిష్పత్తి 4.1%కి క్షీణించింది, ఇది ఆస్తి నాణ్యతలో మెరుగుదలను చూపుతుంది. సహకార బ్యాంకులు భారతదేశ ఆర్థిక రంగంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సహకార బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం మరియు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ను మెరుగుపరచడానికి మరియు ఈ బ్యాంకులకు మూలధన సేకరణలో మరింత స్వయంప్రతిపత్తిని అందించడానికి చర్యలు చేపట్టాయి. ఆర్థిక చేరికకు వారి నిరంతర సహకారాన్ని నిర్ధారిస్తుంది. అంటువ్యాధి ప్రమాదం మరియు నియంత్రణ చర్యలు. ఎబ్క్లు మరియు బ్యాంకుల మధ్య పరస్పర అనుసంధానం సంభావ్య అంటువ్యాధి ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా పర్యవేక్షించడం అవసరం. ఆర్బీఐ ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి స్థూల ప్రుడెన్షియల్ చర్యలను ప్రవేశపెట్టింది. కొన్ని రకాల వినియోగదారుల క్రెడిట్ రుణాల కోసం పెరిగిన రిస్క్ బరువులు మరియు ఎన్బీఎఫ్సీలకు బ్యాంకు రుణాలు కూడా ఉన్నాయి. కస్టమర్ సర్వీస్ మరియు ఫైనాన్షియల్ ఇంక్లూజన్. బ్యాంకింగ్ టెక్నాలజీలో పురోగతి ఉన్నప్పటికీ, కస్టమర్ సర్వీస్ నాణ్యతను అందుకోవాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ గుర్తించింది. సీనియర్లు మరియు ప్రత్యేక అవసరాలు ఉన్నవారితో సహా అందరికీ